నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారం టు రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే, నా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను అండి. ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్కిప్ చేసి చూసి నాకు కాల్ చేస్తున్నారు. అలా చేయకండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ ఎండ్ వరకు చూసి నాకు కాల్ చేయండి. మీకు డీటెయిల్స్ మొత్తం అట్లనే అర్థమవుతాయి. డిస్క్రిప్షన్లో కింద మ్యాటర్ కూడా ఇస్తాను, అది చూసి నాకు కాల్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుతున్నానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. ఆ మెయిన్ రోడ్కి 400 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి జస్ట్ 400 మీటర్స్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి. మనకు కనిపించేంత 30 ఫీట్ రోడ్. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూసే కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి ఇక్కడనే. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. అది కాకుండా మెయిన్ రోడ్కి వెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, మెడికల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయని చాలా దగ్గర అండి. అన్నిటికీ దగ్గరనే మనకి. అటు రికిల్ ఫోర్ట్ స్కూల్కి, మన సెర్నిటీ స్కూల్స్కి చాలా అన్నిటికీ చాలా దగ్గర అండి మనకి ఇల్లు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇల్లు వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 30 ఉంది, లోపలికి 55 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన కలిపి 3000 ఎస్ఎఫ్టీ ఇచ్చారు మనకి. కింద 2 BHK పైన 2 BHK అండి. 183 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా మంచి విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, మళ్ళీ ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉంది. చాలా మంచి అన్నీ ఉన్నాయండి మనకి. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. చాలా మంచి ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఇంటి పక్కన ఖాళీ జాగా కూడా ఉందండి మనకి. కానీ అది సేల్ కాదు, అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు తర్వాత. చూడండి మంచి ఎలివేషన్ అండి. ఇది వచ్చేసి ఓన్ కన్స్ట్రక్షన్ అండి మనకి. మంచి బిల్డర్ అని కన్స్ట్రక్షన్ చేసింది, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ అండి. ఈ ఇంటి పైన లోన్ కూడా అవైలబుల్ వస్తుందండి మనకి. మంచి లోన్ కూడా వస్తుంది. ఏ బ్యాంక్లో ఏ బ్యాంక్ అయినా మనకి లోన్ వస్తుందండి మనకి, మన సివిల్ స్కోర్ బాగుంటే. ఇది వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి మనకి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంప్ చూడండి. ర్యాంప్ మంచి గ్రానైట్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి, కనిపించింది గ్రానైట్ వర్క్. మనకు ఒక ఫార్చునర్ కార్ ఈజీగా వస్తుంది. ఫార్చునర్ అయినా సరే, ఇనోవా అయినా సరే. బైక్స్ అయితే అన్లిమిటెడ్ అండి. ఇదైతే చూడండి మనకి పైన వచ్చేసి యూపీవీసీ కూడా చాలా బాగా ఇచ్చాడండి మనకి. యూపీవీసీ కూడా చాలా బాగా ఇచ్చాడు. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. టైల్స్ వర్క్ ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చాడండి మనకి. సంపం వచ్చి ఇక్కడ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ అని చెప్పారు, ఇదండి ప్లేస్. ఈ ప్లేస్ మనకి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు వాళ్ళు కూడా తర్వాత, బట్ ఖాళీ జాగా. బట్ చుట్టుపక్కల అంతా ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకి. న్యాచురల్ ఎయిర్ ఉంటుంది మనకు, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేది సెట్ బ్యాక్. చూడండి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి లొకేషన్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతుంది. చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ఎంత బాగుంటుందో. చాలా మంచి గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకి. ఇదంతా కనిపించేంత పార్కింగ్ ఏరియా అండి మనకి. పార్కింగ్ దగ్గర టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. మనకి ఎదురుగా వచ్చేసి మనకి ఇది ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి మనకి. డోర్ కూడా చాలా బాగుంటుంది. మంచి డిజైన్తో, చాలా మంచి డిజైన్ ఇచ్చారండి మనకి. డోర్ కూడా చాలా బాగుంది. సేమ్ డిజైన్ చూడండి. డోర్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు మనకి. గ్లాసులు పెట్టాడు. అటు సైడ్ వచ్చేసి గ్రిల్స్ కూడా వచ్చాయండి మనకి. గ్రిల్స్ కూడా వచ్చాయి. ప్రజెంట్ వచ్చేసి మనము ఇదంతా హాల్ వర్క్ అండి. మీరు చూసేదంతా ప్రజెంట్ ఇదంతా హాల్ అండి. హాల్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు ఇక్కడ. వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారండి మనకి. వర్క్ కూడా అలా బాగా మెయింటైన్ చేశారు. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇక్కడ నుంచి డైనింగ్ హాల్ అయితే వెళ్ళే దగ్గర కూడా చిన్న ఆర్చ్ లాగా కూడా ఇచ్చాడు. బాగుంది ఆర్చ్. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ప్రజెంట్ మీరు చూసినంత హాల్ వర్క్. ఇక్కడ వచ్చేసి టీవీ షెల్ఫ్ వస్తుంది. ఇదంతా టీవీ షెల్ఫ్ అండి. ప్రజెంట్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్కి వెళ్ళి నీకు ఆర్చ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తున్నాము. డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్తోని వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. ఇక్కడ వచ్చి మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఈ ప్లేస్లో అంతా వాష్ బేసిన్ వస్తుంది. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది మనకి. ఇది కూడా బాగుందండి. మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీని ఆపోజిట్కి వచ్చేసరికి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఓపెన్ కిచెన్ చాలా మంచి నీట్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో.
కిచెన్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దీనికి మనకి ఈ ఇంట్లో ఈ ప్రజెంట్ ఏమైనా సర్వెంట్ వచ్చినా కూడా సర్వెంట్ ఇలా రాని కూడా ఒక డోర్ పెట్టారండి. కిచెన్కి సపరేట్గా డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సేమ్ ఇలానే పైన కూడా ఇచ్చారండి. కిచెన్కి ఒక డోర్ కూడా ఇచ్చారు సర్వెంట్కి. చూడండి వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు చూడండి వాళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు, పెద్దగా ఇచ్చారండి మనకి. దీని పక్కనే మనకి పూజ గది కూడా ఇచ్చారు. ఎంత పూజ గది అంటే కనిపించేంత పూజ గది. చూడండి పూజ గది చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పటివరకు మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిటే మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి మనకి ఇదిగా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచి నీట్గా డిజైన్ చేశారు. మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ ఇచ్చారు. ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచిగా చేశారండి మనకి వర్క్. మంచి బిల్డర్ అండి మనకు వచ్చేసి. దీనికి లోరు ఫుడ్ ఇచ్చారండి. ఇక్కడ పైన మనకి సామాన్ పెట్టుకోనికి లోరు ఫుడ్ ఇచ్చారు. మనకి బెడ్రూమ్ కూడా ఒక డబుల్ కాట్ బెడ్ పడుతుందండి. దీంట్లో మనకి ఒక డబుల్ కాట్ బెడ్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి చూడండి ఎంత వర్క్ ఎలా ఉందో. మంచి నీట్గా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కలర్ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మీకు కలర్స్ చేంజెస్ కావాలంటే చేంజ్ చేయించుకోవచ్చు. మనం ఇప్పుడు మన కలర్స్ చేంజ్ చేసుకోవాలి. లేదు ఇదే కలర్ డార్క్ కలర్స్ కావాలంటే కూడా డార్క్ కలర్స్ వేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ కూడా చాలా ఏమంటారు సైజ్ కూడా చాలా బాగుంటుంది మనకి. డబల్ కాట్ దీంట్లో కూడా పడుతుంది. చూడండి బెడ్రూమ్ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయండి మనకి బెడ్రూమ్ సైజెస్. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీరు చూసింది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మనకు స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాష్ ఏరియా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నామండి. చూడండి ఎంత బాగుంటుందో. మంచి నీట్ చిన్న స్టెప్స్ ఉన్నాయండి. ఎంత పెద్ద కూడా టెన్షన్ లేదు. మనం చాలా మంచిగా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ప్రజెంట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే మనం చెప్పానంటే కిచెన్కి తను ఏమంటారు సర్వెంట్ వచ్చినా కూడా ఇలా పక్కనే స్టెప్స్ పక్కనే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా పక్కనే కిచెన్ ఉంది. తను ఇక్కడ పని చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా బయటనే వెళ్ళిపోతున్నట్టు ప్లేస్ కూడా ఇచ్చారండి. ఇదంతా మన వరండా అండి. ఇక్కడ వరండా కూడా బాగానే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ వరండాకి అక్కడ వరకు మనకి ప్లేస్ ఇచ్చారండి మనకి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ కూడా. ఇదంతా మనకి వాష్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఇక్కడ బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా మనకి ఏమంటారు ఇంకొక చిన్న వాష్ ఏరియా ఉంటుందంటే మనకి. ఇది వెస్టర్న్ అని ఇస్తారు, ఇండియన్ అని ఇస్తారండి బాత్రూమ్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడంతా వాష్ ఏరియా అండి మనకి. చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి మీకే అర్థమవుతుంది. ఇదంతా బ్యాక్ సైడ్ అండి మనకు కనిపించింది. బ్యాక్ సైడ్ లొకేషన్ అండి మనకి. బ్యాక్ సైడ్ లొకేషన్ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి మనకి. ఇక్కడ అన్ని లొకేషన్స్లో కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. సేమ్ ఉంటుందండి మరి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ ఏముంటుంది. బట్ కిచెన్ దగ్గర ఒక డోర్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి పైన యూపీవీసీ అంటే మనకి ఇదంతా వరండా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ అండి మనకి. హాల్ వర్క్ చూడండి మీకు ఎలా కనిపిస్తుంది. హాల్ వర్క్ అండి ఇదంతా హాల్ వర్క్. మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి మనం. ఎంత హాల్ వర్క్ కనిపించేంత హాల్ వర్క్ చూడండి. ఎంత హాల్ అండి మనకి. ఎంత బాగుంటుంది కూడా హాల్ కూడా మంచిగా సేమ్ కింద చిన్నగా బట్ బయట పార్కింగ్ ఏరియా పైన కవర్ అయిపోయిందండి ఇక్కడ. అందుకే మీకు అంత పెద్దగా కనిపిస్తుంది హాల్. ఇక్కడ వచ్చేసి ఇదంతా హాల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసరికి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. ఈ ప్లేస్ వచ్చేసరికి డైనింగ్ హాల్ ప్లేస్ అండి ఇది మనకి. డైనింగ్ హాల్ సేమ్ కింద ఎలా అయితే ఆర్చ్ ఇచ్చాడో పైన కూడా అలానే ఆర్చ్ ఇచ్చాడండి మనకి. ఇక్కడ దీని పక్కన ఆర్చ్ పక్కన టీవీ షెల్ఫ్ పెద్దగా వచ్చిందండి మనకి. చాలా పెద్దగా వచ్చింది టీవీ షెల్ఫ్. ఇది ఆర్చ్. ఈ ఆర్చ్ పక్కనే పైన మనకి డైనింగ్ హాల్ ప్లేస్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా మంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. కింద ఎలా ఇచ్చారు అలా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. ఓపెన్ కిచెన్. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సేమ్ ఓపెన్ కిచెన్. ఇక్కడ నుంచి సర్వెంట్ రానికి డైరెక్ట్గా అండి తను అట్లా రావాల్సిన అవసరం ఇట్ల నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ పని చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవచ్చు అండి. అలా ప్లేస్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ సర్వెంట్కి. చూడండి ఎంత బాగుందో వర్క్. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూజ గది అండి. పక్కనే పూజ గది కూడా చాలా బాగా ఇచ్చారు. పూజ గది కూడా చాలా బాగుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, నందు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందని చెప్పాను కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే కింద ఎలా అయితే ఇచ్చారో అలానే ఇచ్చారు ఇక్కడ కూడా. చెప్పాను కదా ఇప్పుడు ఇది కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తారంటే మ్యాటర్ మొత్తం బెడ్రూమ్స్తో సైజెస్తో సహా. ఇది కూడా బెడ్రూమ్ సైజ్ కూడా ఇస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా ఇస్తామండి. కింద మాస్టర్ బెడ్రూమ్ సేమ్ ఉంటుందండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చూడండి. దీని కూడా అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి వెస్ట్రన్ వస్తుందండి మనకి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సైజ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు తీసి మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి లొకేషన్ వ్యూ చూపిస్తాను, అర్థమవుతుందండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అన్న ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇదంతా పైన వ్యూ అండి. మీరు చూసేంత పైన వ్యూ. అక్కడ మనకు 2 ట్యాంక్స్ కూడా ఇచ్చారు. ఒకటి బోర్ వాటర్కి, ఒకటి మంజీరా వాటర్కి. చుట్టుపక్కల అన్ని లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి 400 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. 183 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చి 30x55. ఎస్ఎఫ్టీ వచ్చి 3000 ఎస్ఎఫ్టీ. G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 2 BHK ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.